బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్తో సహా పలు చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఈడీ అధికారులు ఈ సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో దాడులు సోదాలు జరుగుతున్నాయి. దీంతో కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులు బందోబస్తును మోహరించారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో ఈడీ విచారణకు తప్పుపడుతూ గతంలో కవిత పిటిషన్ వేశారు. ఇక మహిళలను తమ ఇంట్లోనే విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంను కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. మరోవైపు పలుమార్లు కవితకు ఈడీ నోటీసులు జారీ చేసినా ఆమె విచారణకు హాజరు కాలేదు. చూస్తున్నాం. హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. అయితే హైదరాబాద్తో సహా పలు చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఈడీ అధికారులు ఈ సోదాలు జరుపుతున్నట్లు సమాచారం అందుతుంది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. లోక్సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో మరో సంచలనం చెలరేపింది ఈడీ. గత కొంతకాలంగా ఈడీ అనేక సంస్థల మీద, అనేక మంది వ్యక్తుల మీద దాడులు జరుపుతా ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్సీ కవిత, కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఇంటిపైన ఈరోజు దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో 10 మంది అధికారుల బృందం సోదాలు జరుపుతా ఉంది. కవిత ఇంటితో పాటు కవిత సన్నిహితులు, మిగతా అంటే లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉంది, కవితతో ఎవరైతే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కవితతో క్లోజ్గా ఎవరుంటున్నారు అన్న విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నటువంటి ఈడీ వేర్వేరు చోట్ల ఏకకాలంలో దాడులు జరిపి సోదాలు నిర్వహిస్తుంది. గత కొంతకాలంగా కవితకి 2 సంవత్సరాలుగా కవిత లిక్కర్ స్కామ్ కేసులో కవిత విచారణ ఎదుర్కొంటున్నారు. తొలుత 2 సార్లు ఈడీ విచారణకు హాజరైనటువంటి కవిత ఒకసారి తన ఇంట్లో సిబిఐ అధికారులు కూడా కొంత విచారణకు సహకరించారు. ఆ తర్వాత కోర్టు కేసు పెట్టి తన కోర్టు కేసు ఉంది కాబట్టి నేను రాలేనని చెప్తా ఉన్నారు. ఎన్నిసార్లు ఈడీ నోటీసులు జారీ చేసిన విచారణ చెప్పినప్పటికీ, ఆదేశించినప్పటికీ, నోటీసు జారీ చేసినప్పటికీ కోర్టు కేసు ఉంది కాబట్టి రాలేనని, ఇంట్లోనే విచారించాలని, మహిళను కాబట్టి ఇంట్లో విచారించాలి అంటే ఇలా రకరకాల కారణాలతోటి ఈడీ విచారణ తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ సోదాలు జరపడము కొంత సంచలనంగా మారుతా ఉన్నది. ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ లో కవితకు సంబంధాలు ఉన్నాయి మొదటి నుంచి ఈడీ భావిస్తా ఉన్నది, చెప్తా ఉన్నది. కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో కూడా కవిత పేరును స్పష్టంగా చేర్చినటువంటి ఈడీ ఆధారాల కోసం, ఇప్పటికే మరిన్ని ఆధారాల కోసం ఈ దాడులు జరుపుతున్న తెలుస్తా. ఏదేమైనప్పటికీ ఎన్నికల వేళ ఈ దాడులు జరగడం కొంచెం సంచలనానికి తెరలేపిన వారు. ఇది పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక భాగమే అనుకోవచ్చా, లేదంటే కవితకి నిజంగానే ఈడీ ఇలా చేస్తుంది అనుకోవాలా కృష్ణమూర్తి? అంటే 2 సంవత్సరాలుగా లిక్కర్ స్కామ్ కేసు విచారణ జరుగుతూ ఉన్నది. ఈ కేసులో ఇటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు కవిత కూడా నిందితురాలు అని పేర్కొన్నారు. కానీ ఇద్దరు అంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరు కావట్లేదు, తర్వాత కవిత కూడా హాజరు కావట్లేదు. కాబట్టి మరిన్ని ఆధారాలు సేకరించాలి. అంటే దాడులు జరిపితే లిక్కర్ స్కామ్ సంబంధించిన మరికొన్ని ఆధారాలు లభించే అవకాశం. దీంతో కోర్టుకు వెళ్లి ఖచ్చితంగా వీళ్ళని విచారణ జరపాలి. అంటే దీంట్లో దోషులా నిర్దోషులా అని తేల్చాలంటే ఎక్కడో చోట
దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తున్నటువంటి ఈడీ ఈ సోదాలు జరుపుతుందని చెప్పొచ్చు. దీనికి ఈ దాడులకు లోక్సభ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం కవిత మీద కేసు నమోదైంది. సుమారుగా ఏడాదిన్నర క్రితం 2 సార్లు ఈడీ విచారణ కూడా కవిత హాజరయ్యారు ఢిల్లీలో. ఆ తర్వాత హాజరు కాకుండా కోర్టు కేసు తోటి గైర్ హాజరవుతా ఉన్నారు. కాబట్టి ఈడీ మరిన్ని ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించి ఖచ్చితంగా ఈడీ విచారణ అంటే కవితను విచారించేందుకు ఎలాంటి అవసరం ఉంది ఏంటిది అన్న అంశాల విషయంలో కూడా కొంచెం అయితే తెలుసుకోవాలని చెప్పేసి భావిస్తా ఉన్నట్టుంది. అంటే సుమారుగా ఇప్పటి వరకు అంటే మనకున్న సమాచారం ప్రకారంగా అయితే కవిత ఇంట్లో ఇప్పటి వరకు 100 కోట్ల క్యాష్తో పాటు 50 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్టుగా కొంత సమాచారం వస్తూ ఉన్నది. అంటే ఈడీ ఏం చేస్తుంది ఏంది అనేది కొంత స్పెక్యులేషన్స్ ఉన్నప్పటికీ ఎంతో కొంత విలువైన సమాచారం, కొంత విలువైన సామాగ్రి, విలువైన డాక్యుమెంట్స్ కొంత దొరికే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మొత్తంగా చూస్తుంటే ఇది భారీ ఎత్తున జరిగేటువంటి అవకాశం ఉంది. సుమారుగా 100 కోట్లు అంటే ఇప్పటి వరకు ఈడీ జరిపిన దాడిలో ఇది అత్యంత సంచలనమైన కేసుగా చెప్పే అవకాశం. నిజంగా 100 కోట్లు బయటకు ఏదైతే రూమర్స్ వస్తా ఉన్నాయి 100 కోట్లు అని, నిజంగా 100 కోట్లు స్వాధీనం అయితే ఖచ్చితంగా ఈడీ సంచలనాత్మకమైనటువంటి దాడులు జరిపింది సంచలన కేసుగా మారే అవకాశం ఉన్నాయి. వరుణ్, కృష్ణమూర్తి ఫర్ ది అప్డేట్స్.